సో ఫ్రెండ్స్, ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్లో సో మనకైతే చాలా పెద్ద బిగ్ ప్లేయర్స్ అయితే రాబోతున్నారని చెప్పుకోవచ్చు. కాబట్టి సో మనకైతే ఈ ప్లేయర్స్ అయితే తప్పకుండా అయితే వస్తున్నారు. సో రాహుల్ చౌదరి కానివ్వండి, పవన్ శ్రావత్ కానివ్వండి, పర్దీప్ నాయన్, మనకైతే మొహమ్మద్ రజా కానివ్వండి. సో ఈ ప్లేయర్స్ వచ్చేసి సో మనకైతే సీజన్ 11లో సో మళ్ళీ వాళ్ళ ఓల్డ్ టీమ్స్ మళ్ళీ పీకేఎల్ సీజన్ 11 కోసం కొన్ని ఛాన్స్ ఉందా లేదా అనేది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా అయితే మాట్లాడకపోతున్నాం. కాబట్టి సో మీరైతే వీడియోని ఎండ్ వరకు చూడండి. సో వీడియో కానీ నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన నుంచి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు సో మీరు ఇంకా మన వాట్సాప్ ఛానల్ ఆర్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయిపోతే సో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి. సో మీరు వెళ్ళి ఫాలో అయితే కొట్టండి. సో ఫ్రెండ్స్, ఇక టాపిక్ విషయానికి వస్తే మాత్రం సో ఈసారి వచ్చేసి సో మనకైతే ప్రో కబడ్డీ సీజన్ 11లో సో మనకైతే చాలా పెద్ద ప్లేయర్స్ అయితే రాబోతున్నారని చెప్పుకోవచ్చు. కాబట్టి సో మనకైతే ఈసారి సో ప్రతి ఒక్క టీమ్స్ వచ్చేసి సో వాళ్ళ ఓల్డ్ ప్లేయర్స్ని కొనే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఎందుకనేది మనకైతే ఒక డౌట్ అయితే రావచ్చు. సో మనకైతే ఆ ప్లేయర్స్ వచ్చేసి మనకైతే ఓల్డ్ టీమ్కి వెళ్తే మాత్రం సో ఆ వైబ్ అనేది వేరే అని చెప్పుకోవచ్చు. సో మనకైతే ఫ్యాన్ సపోర్ట్ అనేది ఇంకా టీమ్కి చాలా ఎక్కువ సపోర్టింగ్ అయితే ఇస్తారు. కాబట్టి అండ్ ప్లేయర్స్ కూడా సో మళ్ళీ వాళ్ళ ఓల్డ్ టీంలో సో మళ్ళీ పర్ఫామ్ చేసే అవకాశం అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. సో అందుకే ఈ ప్రో కబడ్డీ సీజన్ 11లో సో మనకైతే రాహుల్ చౌదరిని కానివ్వండి, పర్దీప్ నర్వాల్ని కానివ్వండి, సో మనకైతే పవన్ శ్రావత్ని కానివ్వండి, సో తప్పకుండా వాళ్ళ ఓల్డ్ టీమ్స్ని కొన్ని ఛాన్స్ అయితే ఉంది. సో పవన్ని బెంగళూరు కానీ, సో మనకైతే పర్దీప్ని పాట్నా పైస్ టీం కానీ, అండ్ రాహుల్ చౌదరిని మన తెలుగు టైమ్స్ టీం కొనే ప్రయత్నం అయితే చేస్తుంది. సో ఎందుకంటే లాస్ట్ సీజన్ అయితే ఆడబోతున్నాడు. సో అది కూడా పీకేఎల్ 11 కాబట్టి సో అందుకే మన తెలుగు టైమ్స్ టీం తప్పకుండా కొనే ప్రయత్నం అయితే చేస్తుంది రాహుల్ చౌదరిని. అండ్ మిగతా టీం కూడా సో మనకైతే పర్దీప్ నర్వాల్ అండ్ పవన్ శ్రావత్ సో వాళ్ళ ఓల్డ్ టీంకి వెళ్ళే ఛాన్సెస్ అనేది కనిపించే అవకాశం అయితే ఉంది. సో మీరైతే కింద కామెంట్ చేయండి. సో మనకైతే ఈ ప్లేయర్స్ వచ్చేసి సో వాళ్ళ ఓల్డ్ టీంకి వెళ్తే ఆ వైబ్ అనేది ఎలా ఉంటుంది అండ్ వెళ్ళే ఛాన్సెస్ ఎంత % ఉన్నాయని మీరైతే కింద కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఎంత చెప్పుకోవచ్చు. కాబట్టి సో ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం సో లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్కి ఎవరైనా కొత్త చూస్తున్నట్లయితే మాత్రం సో సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన వచ్చే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి.